హాయ్, అందరికీ నమస్కారం. చాలామంది అంటుంటారు భారతదేశంలో రకరకాల కులాలు మరియు రకరకాల మతాలకు నిలయం అని. కానీ అవి వినడానికి చదువుకోవడానికి మాత్రమే బాగుంటాయి. నిజ జీవితంలో భారతదేశంలో రెండే మతాలు. అవేంటంటే డబ్బు ఉన్నడికి ఒక మతం, డబ్బు లేనడికి ఇంకో మతం. ఇది నేను చెప్పింది కాదు. 2016 నుంచి 2022 వరకు మన జాతీయ బ్యాంకులు చెప్పినవి చేసినవి చేస్తూ ఉన్నవి. గత 10 సంవత్సరాల ఫైనాన్షియల్ డేటాను పరిశీలించగా రాజ్యసభ మంత్రి చెప్పిన సమాధానం అందరినీ ఉలిక్కి పడేలా చేసింది. అదేంటో తెలుసా? గత 8 సంవత్సరాల్లో భారతదేశంలోని బడా బాబులు మొత్తం కూడా బ్యాంకులకు చెల్లించవలసిన మొత్తాన్ని కూడా జాతీయ బ్యాంకులు మాఫీ చేశాయి. మీరు కట్టాల్సిన అవసరం లేదని చెప్పేశాయి. ఎంతో తెలుసా? అక్షరాల 6 రాష్ట్రాలకి సంవత్సరం పాటు ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా వాళ్ళ యొక్క పరిపాలన చేస్తూ మరియు డెవలప్ చేసుకునే అవకాశం ఉంది. అదేనండి, అక్షరాల 14,50,000 కోట్ల రూపాయలు. ఇంతటి ధనాన్ని మీరు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు అంటూ అక్షరాల 14,50,000 కోట్ల రూపాయలను మన జాతీయ బ్యాంకులు రుణమాఫీ కింద కొట్టేశారు. ఎందుకంటే పాపం ఆ బడా బాబులు చాలా పేదరికంలో ఉండిపోయి తినడానికి కూడా తిండి లేదంట. దానికి గాను వాళ్ళు కట్టలేకపోయేసరికి వాళ్ళు కట్టాల్సిన అవసరం లేదు అయ్యే బాబు అని చెప్పేసి ఆ 14,50,000 కోట్ల రూపాయలను కట్టొద్దు అని మాఫీ చేసేసింది బ్యాంకులు మొత్తం కలిసి కూడా. మినిమం బ్యాలెన్స్ కింద, సాధారణ ఛార్జీల కింద, రకరకాల ఛార్జీల కింద ఫైన్ వేసి హింసించే బ్యాంకులు బడా బాబుల విషయంలో ఎందుకు, వాళ్ళ పట్ల ఎందుకు ఏకపక్షంగా ఉన్నారు? మన సాధారణ మానవుడి అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ 500 నుంచి 2,000 వరకు లేకపోతే రకరకాల ఫైన్లు వేసే బ్యాంకులు అక్షరాల 14,50,000 కోట్ల రూపాయలను ఎలా మాఫీ చేశారు? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇండియా. ఇక్కడ లేనివాడిని ఇంకా తొక్కుతూ ఉన్నవాడిని అందరిని వెక్కిస్తానికి ఇక్కడ కొన్ని సిస్టమ్స్ పనిచేస్తుంటాయి. నమ్మరా? ఉదాహరణకి మనం ఈఎంఐలో ఒక టీవీ కొనుక్కుంటాం. ఒక్కొక్కసారి మన దగ్గర సరిపడ ఈఎంఐ ఉన్నప్పటికీ కూడా రకరకాల ఛార్జెస్ వేస్తుంటారు అనమాట. చెక్ బౌన్స్ అని రకరకాలు. ఒకే రోజులో 3 సార్లు కూడా చెక్ బౌన్స్ కింద ప్రాసెస్ చేస్తారు. ఎండ్ ఆఫ్ ద డే 3 సార్లు చెక్ బౌన్స్ కింద 500 నుంచి 1,100 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఏంటి, మన దాంట్లో సరైన ఈఎంఐ బ్యాలెన్స్ ఉన్నప్పటికీ కూడా బ్యాంక్ వెళ్ళి అడిగితే ఈఎంఐ వాళ్ళని అడగండి అంటారు. ఈఎంఐ వాళ్ళకి మెయిల్ చేస్తే మీ బ్యాంక్ వాళ్ళని అడగండి అంటారు. కానీ సమాధానం మాకు రాదు. అది అలా పెండింగ్ పడతానే ఉంటుంది. ఇది నాకే కాదు, చాలామంది జరిగి ఉండొచ్చు కూడా. సరేలే, అది మన దరిద్రాన్ని వదిలేసి మనం చేసుకుంటూ ఉంటాం. కానీ ఎమర్జెన్సీ టైంలో కానీ లేదా సాధారణ సమయాల్లో కానీ ఏటీఎంకి వెళ్ళి మనీ విత్డ్రా చేద్దాం అనుకున్నప్పుడు కొన్నిసార్లు ఏటీఎంలో డబ్బులు ఉండవు. సరే ఇంకో ఏటీఎంకి వెళ్తాం, ఏటీఎం పని చేయదు. సరే ఇంకో ఏటీఎంకి వెళ్తాం, ఏటీఎంస్ ఎన్ని ఉన్నా కూడా అవుట్ ఆఫ్ ద సర్వీస్ అని ఉంటాయి. ఇంకో ఏటీఎంకి వెళ్తాం, అక్కడ వేరే బ్యాంక్ ఏటీఎం పని చేయదు అంటారు. ఇలాంటివన్నీ మనం రకరకాల రోజువారీ జీవితాల్లో ఫేస్ చేస్తూనే ఉంటాం. అక్కడ కుదరకపోతే ఒకసారి బ్యాంకులోకి వెళ్తాం. ఒక్కోసారి మనం బ్యాంక్స్లో లైన్లో నుంచున్నప్పుడు ముసలి వాళ్ళని చూస్తుంటాం, ముసలి వాళ్ళని చూస్తుంటాం, ఇంకా పేదవాళ్ళని కూడా చూస్తుంటాం. వాళ్ళందరూ కూడా బ్యాంకులో మనీ విత్డ్రా చేద్దామని వెళ్ళినప్పుడు మీ దగ్గర ఉన్నదానికంటే తక్కువ అమౌంట్ ఉంది, విత్డ్రా చేయడం కుదరదని పంపించేస్తారు. వాళ్ళు బాబు ఇవ్వండి, ఎంతో కొంత ఇవ్వండి అయ్యా అంటారు. ఉదాహరణకి 1,000 రూపాయలు మినిమం బ్యాలెన్స్ అయితే అందులో 800 రూపాయలు ఉంటే ఆమె కేవలం ఒక 500 రూపాయలు అడుగుతుంది. ఎందుకంటే బాబు కరెంట్ బిల్లు కట్టుకోవాలి, బియ్యం తెచ్చుకోవాలి, కష్టంగా ఉంది ఇవ్వండి అంటే ఇవ్వడం కష్టము అంటారు. కనీసం దానికంటే తక్కువ ఉంది, ఇవ్వడం కుదరదమ్మా అంటారు. ఇది ఎన్నోసార్లు మనం చూస్తుంటాం. ఇవన్నీ ఎందుకు చూస్తున్నారంటే సాధారణ ప్రజలకు మాత్రమే ఇలాంటివన్నీ వర్తిస్తాయి. 14,50,000 కోట్లు రుణమాఫీ చేసినప్పుడు ఇలాంటివి గుర్తురావు. మన మిడిల్ క్లాస్ మెంటాలిటీలు ఎలా ఉంటాయో తెలుసా? తిని తినక 1,00,000 రూపాయలు 3 సంవత్సరాల పాటు డిపాజిట్ చేస్తే ఎంత వస్తాయన్న ఫీలింగ్లో ఉంటాం. నిజానికి 1,00,000 రూపాయలు 3 సంవత్సరాల పాటు హై ఇంట్రెస్ట్తో, అది కూడా ప్రభుత్వ బ్యాంకులు డిపాజిట్ చేస్తే మనకు వచ్చేది ఎంత తెలుసా? 1,21,341 రూపాయలు అనమాట. అది కూడా ప్రభుత్వ రంగ బ్యాంకు మరియు హై ఇంట్రెస్ట్ రేట్తో వస్తుంది అనమాట. అదే కనుక మనకు అవసరమైన బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటే 1,00,000 రూపాయలకి 3 సంవత్సరాలకి ఎంత అవుతుందో తెలుసా? 1,90,869 రూపాయలు అవుతుంది. సేమ్ 70,000 రూపాయల వ్యత్యాసం అనమాట. అంటే అప్పుడు ప్రభుత్వాలు బ్యాంకులు ఉంది ప్రజల కోసం కాదనమాట. ప్రజలు ఉంది బ్యాంకుల కోసం మరి ప్రభుత్వాల కోసం అనమాట. 2014లో ఎలక్షన్స్ క్యాంపెయిన్లో మోదీ గారు అన్నారనమాట, నన్ను కనుక గెలిపిస్తే ఆర్థిక నేరగాళ్ళు ఎవరైతే భారతదేశం నుంచి వెళ్ళిపోయారో పారిపోయి వాళ్ళందరినీ వెనక్కి తీసుకొస్తామన్నారు. వాళ్ళు ఎవరో తెలుసా? విజయ్ మాల్యా గారు. ఆర్థిక నేరగాళ్ళు అంటే ఎవరంటే ఎవరైతే మన బ్యాంకుల్లో డబ్బులు తీసుకొని మరి స్కాముల ద్వారా కొన్ని లక్షలు మరియు వేల కోట్లు సంపాదించి తిరిగి బ్యాంక్ కట్టవలసింది లేదా ప్రభుత్వానికి కట్టవలసింది కట్టకుండా ఈ దేశం వదిలేసి పారిపోతారు కదా, లైక్ విజయ్ మాల్యా లాంటి వాళ్ళు అనమాట. వీళ్ళని ఆర్థిక నేరగాళ్ళు అంటారు. లైక్ విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, లలిత్ మోడీ. రీసెంట్లీగా మోదీ గారు 2014లో ఎలక్షన్ క్యాంపెయిన్లో చేసిన ఈ ప్రసంగం పక్కన పెడితే
2014 నుంచి 2023 దాకా తీసుకుందాం. ఈ 9 సంవత్సరాల పరిపాలనలో అక్షరాల 14,50,000 కోట్ల రూపాయలు బడా బాబులు బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని ఎగ్గొట్టి మరీ వెళ్ళిపోయారు. వాటిని మన జాతీయ బ్యాంకులు అన్నీ కూడా మాఫీ చేయడం చాలా ఆశ్చర్యం కలిగించింది. ఎవరైతే ఆర్థిక నేరగాళ్ళని తీసుకొస్తారని చెప్పారో వాళ్ళే 14,50,000 కోట్ల రూపాయలని జస్ట్ లైక్ దట్ ఇలా కొట్టేయడం కొంచెం ఆశ్చర్యం కలిగేసింది. అసలు వీటిలో రికవరీ అవ్వలేదా అంటే అయింది. వీటిలో కేవలం రికవరీ అయింది 13%. అది కూడా యాజ్ పర్ భగవత్ ఖరార్ ప్రెస్ మీట్లో చెప్పింది ఏంటంటే 13% మాత్రం రికవర్ అయింది 14,50,000 కోట్ల రూపాయల్లో. ఈ విధంగా భారతీయ జాతీయ బ్యాంకులను టోపీ పెట్టి మరి కొట్టేసిన మనం బడా నాయకుల గురించి కొంచెం చూద్దాం. అన్నీ చెప్పాలంటే చాలా సమయం పడుతుంది, కొన్ని చెప్పుకుందాం. ప్రథమమైంది మరి ముఖ్యమైనది గీతాంజలి డైమండ్స్ గుజరాత్ వ్యాపారి నీరవ్ మోదీ. అక్షరాల పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ కింద 12,000 కోట్ల రూపాయల కుంభకోణంలో ఇతను కూడా ఉన్నాడనమాట. ఇతను బ్యాంక్ రిటర్న్ ఆఫ్ చేయగా 7,000 కోట్ల రూపాయలు ఇంకా మిగిలి ఉందన్నమాట. ఇతను బ్యాంక్ కట్టాల్సింది, మన భారతీయ జాతీయ బ్యాంకులు ఇతను కట్టాల్సింది అక్షరాలు 7,000 కోట్ల రూపాయలు. కట్టలేదు, ఎక్కడికి వెళ్ళాడు కూడా తెలియదు. మొన్నటిదాకా అక్కడ తిరుగుతున్నాడు ఇక్కడ తిరుగుతున్నాడు అన్నారు. కానీ అదే ఒక రైతు సబ్సిడీలో కొన్న ట్రాక్టర్కి ప్రాపర్గా ఈఎంఐ చెల్లించకపోతే, అంటే ఒక ఈఎంఐ చెల్లించకపోతే అతన్ని ఏం చేస్తుంటారు చెప్పండి? ఇది ఒక ఉత్తరప్రదేశ్లో జరిగిందనమాట. అతను ఏం చేసి ఉంటారు చెప్పండి? అరెస్ట్ చేశారా లేదా ట్రాక్టర్ లాక్కున్నారా? ఏం చేసి ఉంటారు? బ్యాంక్ ఏజెంట్స్ ఇంటికి వచ్చి గొడవ చేయడం వల్ల అతను ట్రాక్టర్ ఇవ్వడానికి సిద్ధంగా లేడు. అటువంటిప్పుడు ఆ ట్రాక్టర్ని లాక్కెళ్తున్నప్పుడు అతను అడ్డుపడితే అతన్ని గుద్దేసి మరి చంపేశారు. అదే ట్రాక్టర్తో, ఏ ట్రాక్టర్ అయితే సబ్సిడీలో కొన్నాడో అదే ట్రాక్టర్తో అతన్ని తొక్కి మరి చంపేశారు. అతను ఒక ఉత్తరప్రదేశ్ చెందిన రైతు. 7,000 కోట్లు సంపాదించిన వ్యక్తి వేరే దేశం పారిపోయాడు. ఒక ఈఎంఐ కట్టలేని రైతు ట్రాక్టర్ కింద పడి నలిగిపోయాడు. సరేలే, ఇవన్నీ మాకెందుకు అంటారా? 9 సంవత్సరాల కాలంలో 14,50,000 కోట్ల రూపాయలను జాతీయ బ్యాంకులు మాఫీ చేస్తే అదే 9 సంవత్సరాల కాలంలో భారతదేశంలో ఎంతమంది రైతులు తమ తీసుకున్న అప్పులు కట్టలేక చనిపోయారు తెలుసా? అక్షరాల 1,474,000 మంది, యాజ్ పర్ ఎన్సీఆర్బీ రికార్డ్స్ అనమాట, నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో. వాళ్ళ లెక్కల ప్రకారం 1,474,000 మంది రైతులు, వీళ్ళలో 80% మంది బ్యాంకులో మరియు దళారీల మధ్య తీసుకున్న 1,02,00,000 రూపాయలు కట్టలేక సిగ్గుతో బాధపడి చనిపోయారు అనమాట, ఆత్మహత్య చేసుకొని. ఎక్కడో భారతదేశం మొత్తం వద్దు, మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చూద్దాం. 2022 4,248 మంది రైతులు మహారాష్ట్ర నుంచి చనిపోయారు. కర్ణాటక 2,392 మంది, ఆంధ్రప్రదేశ్ 917 మంది 2022 గాను, తమిళనాడు 725 మంది. అసలు ఎందుకు చనిపోయారు రైతులు? అంత బాధ ఏందంటారా? అందులో ఆంధ్రప్రదేశ్ రీసోర్స్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రకారం లాస్ట్ ఇయర్ ఫిబ్రవరికి 9.56 MBGL ఉండగా ఈ సంవత్సరం ఫిబ్రవరికి 7.28 MBGL మాత్రమే ఉంది. అంటే మన ఆంధ్ర రాష్ట్రంలో 2.27 ప్రకారం నీళ్లు తగ్గిపోయినాయి, భూమిలో ఉన్నవి అడుక్కి వెళ్ళిపోయినాయి అనమాట. అసలు వర్షాలు పడతలేదు, దానికి తోడు భూమిలో ఉన్న నీటి వాటర్ కిందకి వెళ్ళిపోయినాయి. బోరు బావులు ఏం చేయాలి, పైపులు ఏం చేయాలి, లక్షలు ఖర్చు అవుతుంది. దానికోసం మళ్ళీ బ్యాంకుల్లో అప్పు చేయడం, లేదా దళారుల దగ్గర అప్పు చేయడం, లేదా మధ్యలో ఉంటారు కదా మున్సిపల్ లాంటి వాళ్ళు వడ్డీ ఇవ్వడం, ఈ విధంగా తీసుకోవడం చేయడం. ఇంత చేసి ఏం చేశారా అంటే వాళ్ళకి నాసిరకం విత్తనాలు అమ్ముతారు. ఈ నకిలీ విత్తనాల వల్ల రైతు సగం అక్కడే చనిపోతారు. ఎందుకంటే రావాల్సిన పంట రాదు. దేవుడి మీద భారం వేసి మొత్తం పంట పండించి మార్కెట్ తీసుకెళ్ళి అమ్మడానికి వెళ్తే అక్కడ మార్కెట్కి కనీస ధర రాదు. కనీస ధర కూడా రాదు, సరైన ధర కాదు, కనీస ధర కూడా రాదు. ఇన్ని కష్టాలు పడి ధర రాకపోయి, కనీస ధర రాకపోయినా కూడా మార్కెట్లో అమ్ముకోవడానికి ట్రై చేసినప్పుడు కేజీ టమాటా ఒక రైతు 10 రూపాయలు అమ్ముతున్నాడు అనుకుందాం, కానీ దాన్ని కూడా మనం 100 బేరాలు ఆడతాం. కానీ అదే టమాటాలను ఒక దళారి కొనుక్కొని ఒక ఏసీ ప్లాట్ఫామ్లో కలిగి, ఒక రిలయన్స్ ఫ్రెష్లో కానీ, ఒక సూపర్ మార్కెట్లో కానీ, ఇంకొక మార్కెట్లో కానీ ఏసీ ఉన్న ప్లాట్ఫామ్లో పెట్టి అమ్మితే అక్కడ అవి కేజీ 70 రూపాయలైనా కొంటాం మనం. ఓ ఫ్రెష్ నైస్ అంటాం. అక్షరాల వ్యత్యాసం 60 రూపాయలు. 10 రూపాయలు రైతు అమ్మాడు, 70 రూపాయలకి దళారి అమ్ముతున్నాడు. ఈ విధంగా నష్టం వచ్చిన రైతు పొలాన్ని నమ్ముకోలేక, ఇంట్లో వాళ్ళు చెప్పుకోలేక ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతున్నారు. ఆత్మహత్యలు ఎందుకు సామి? హాయిగా పారిపోవచ్చు అంటారా? రైతులు మామూలుగానే ఒక గౌరవం ఉన్న వ్యక్తులు, వీళ్ళలాగా 1,000 కోట్లు దొంగలించి పారిపోయే వ్యక్తులు కాదు. తీసుకున్న 10,000 కట్టకపోతే కింద మీద పడిపోయి సిగ్గుతో చచ్చిపోతారు, కానీ దేశం వదిలి పారిపోరు వీళ్ళలాగా. భారతదేశానికి వెన్నుముక అని చెప్పుకునే రైతు ఈరోజు వెన్నుపూస అరిగిపోయేలాగా ప్రతి బ్యాంకుల చుట్టూ, ప్రతి దళారి ముందు ఆ వెన్నుపూస అరిగిపోయేలాగా దండాలు పెడుతూనే ఉన్నారు వంగి వంగి. ఏదో రోజు రైతులు కోపం వస్తుంది, ఆ రోజు రైతులు పండించడం మానేస్తాడు. రైతు ఒకవేళ పండించడం మానేస్తే ఏమవుతుంది మీరు కామెంట్ చేయండి. జై హింద్, జై తెలుగు.